అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అబ్బా, ఆలస్యంగానైనా మంచి పని చేస్తున్నారు సారు. 13, 16 అని కాదు సారు, 18 ఏండ్ల దాకా ఏజ్ లిమిట్ పెట్టుండ్రి సారు. లేకుంటే ఆగమైతుండ్రు పోరగాన్లు. అరే ఇన్స్టాగ్రాములు ఏందో, ఫేస్బుక్ ఏందో, దాంట్లో వీడియోలు తీసి సోకులు పడుడేందో, అయ్యవల మాటినకుంటే రచ్చరచ్చ చేసుడేందో ఏమో. పోరగాన్లు చేట్ల లేకుండా పోతున్నారు. ఏం తెలియని ఈడులా ఎట్లా పడితే అట్లా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక దాంట్లోనే ప్రేమలు, ఫోన్ నంబర్లు మార్చుకున్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి వీడియోలు చేసుడు. అబ్బో, చిన్న గత్తర లేపుతలేరు. ఇక ఇట్లుంటే ఏమైతే చదువు సారేడు బల్పాలు దోషాడు అన్నట్టు మన యువత పనికిరా అని పాన్సకాయ తీరైతున్నారు. హాగో అందుకే ఇటు ఏపీ సీఎం 13 ఏండ్ల 16 ఏండ్ల అని మేధో మదనం చేసి రూల్స్ తెద్దామనుకుంటే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు 16 ఏండ్ల లోపు ఉన్నోళ్లకు సోషల్ మీడియా వాడుడు అనేది లేకుండా చేసిండు. మరి అంతే కదా, ఏదైనా శృతి మించితే గతి తప్పుతుంది. సోషల్ మీడియా చేయంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటకి విలువ లేకుండా అవుతుంది. ఏం కాదని వదిలిపెడితే దేశమే కుంటు పడుతుంది. అభివృద్ధి అట్టుకెక్కుతుంది. తాగుడు తినుడు మత్తులకు బానిసలై వాళ్ళు బలైపోవడే కాక దేశాన్ని బలి చేస్తారు. కాబట్టి 1, 2 రాష్ట్రాలే కాదు, మొత్తం దేశంలోనే ఒక చట్టం చేసి సోషల్ మీడియాను 18 ఏండ్ల లోపు ఉన్న పిల్లలకు దూరం పెట్టాలని అంటుర్రు చాలా మంది సోషల్ మీడియా చేస్తున్న గత్తర తెలిసిన వాళ్ళు.